జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు హిందీ పైన అంటే తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కదా, వాటిపైన చేసిన కామెంట్స్ ఇప్పుడు అక్కడ తమిళ వాళ్ళకి ఆగ్రహ వేశాలకు గురయ్యారు సార్. అక్కడ డిఎంకే వాళ్ళు కానివ్వండి, లేకుంటే ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు అయితే చేస్తున్నారు. ఈవెన్ ఇంకోటి న్యూస్ ఏంటంటే సార్, మెగా హీరోల సినిమాలు తమిళనాడులో బ్యాన్ చేసే అవకాశం ఉందని కూడా అక్కడ నుంచి అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది, మరి ఈ ఇష్యూ జరుగుతుంది కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇదేమన్నా ఇండస్ట్రీ వైపు మళ్ళొచ్చు అంటారు, అంటే తమిళ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ అలా వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? మీరేం చెప్తారు? మొన్న పవన్ కళ్యాణ్ అక్కడ మన పిఠాపురంలో 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉపయోగించుకొని జైకేతనం సభలో ఆయన మాట్లాడింది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ప్రధానంగా హిందీ భాష ఇంపోజిషన్ మీద ఆయన వ్యాఖ్యలు తమిళనాడులో ఒక మంటల్ని రగిలించాయని చెప్పొచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన 11 ఏళ్లుగా జనసేన పార్టీ ప్రయాణం ఏంటి, తాము ఎలా స్టార్ట్ అయ్యాము, ఎలా ఇదయ్యాము అది ఎక్కువ చెప్పలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలేంటి, తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఎక్కడ ఫెయిల్ అయినాము, ఈ విషయాలు ఏమీ ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండా ప్రధానంగా ఆయన వ్యక్తిగత జర్నీ మాట్లాడాడు. దాంతోపాటు నేషనల్ ఇష్యూస్ ఎక్కువ మాట్లాడాడు. తనని తాను సనాతనవాదిగా ఫోకస్ చేసుకోవడం, బీజేపీ వ్యక్తిలాగా మాట్లాడాడు అనేది ఆయన మీద ప్రధాన విమర్శ. అంతటితో ఆగకుండా ఆయన ఆంధ్రప్రదేశ్కో ఇటు తెలంగాణకో పరిమితం అవ్వకుండా తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోయి జాతీయ ఉద్యమం, తమిళ భాషా జాతీయ ఉద్యమం అనొచ్చు, అంటే లింగ్విస్టిక్ నేషనలిజం అంటారు. ఆ లింగ్విస్టిక్ నేషనలిజాన్ని కూడా అవమానకరంగా మాట్లాడడం, వాళ్ళకేదో హిపోక్రైట్స్ వాళ్ళు అన్నట్టుగా ఆయన చెప్పాడు. వాళ్ళది హిపోక్రసీ. ఒక పక్క హిందీని వద్దంటారు, ఇంకొక పక్క హిందీ సినిమాలకి హిందీలోకి డబ్ చేస్తారు, ఇదెక్కడే ఈ లాజిక్ అని ఆయన తీవ్రంగా మాట్లాడారు. దాంతో తమిళనాడులో నుంచి డిఎంకే కావచ్చు, ఏడిఎంకే కావచ్చు, ఇంకొంతమంది మేధావులు కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, ఇలాగా తమిళ ద్రవిడ ఉద్యమాన్ని సపోర్ట్ చేసే అందరూ తీవ్రంగా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. అసలు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, ఇతనికి మేము ఏ రకమైన ఉద్యమం చేస్తున్నామో కూడా తెలియదు. మేము హిందీకి వ్యతిరేకం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ వాళ్ళు హిందీకి వ్యతిరేకం కాదు, హిందీనే కాదు ఏ భాషకి మేము వ్యతిరేకం కాదు, ఏ భాష నేర్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ హిందీని మా మీద రుద్దడం, బలవంతంగా హిందీని రుద్దడం, హిందీ నేర్చుకుపోతే 2,000 కోట్లు మీకు కట్ చేస్తామని చెప్పడం, ఇలాంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇప్పటిది కాదు, 1938లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద హిందీని రుద్దాలనుకున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. 1965లో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు తమిళనాడులో అల్లకల్లోలం అయిపోయింది. దాదాపు 70 మంది చనిపోయారు. కొంతమంది పోలీస్ కాల్పుల్లో, కొంతమంది ఆత్మాహుతి కూడా చేసుకున్నారు. దాని తర్వాత 1967 ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి వచ్చి 68లో 2 లాంగ్వేజ్ ఫార్ములా ని తీసుకొచ్చింది. అంటే తమిళ్ కంపల్సరీ, ఇంగ్లీషు నేర్చుకోవాలి. అది గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ లో. ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ ఇష్టం ఏదైనా నేర్చుకోవచ్చు. అది తమిళనాడులో 68 నుంచి ఇదే పాలసీ ఉంది. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అని తీసుకొచ్చారు. నిజానికి తమిళ వాళ్ళు వ్యతిరేకించకపోతే హిందీ బలవంతంగా సౌత్ ఇండియా మీద రుద్దేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. కానీ తమిళ వాళ్ళు గట్టిగా వ్యతిరేకించడం ద్వారా హిందీ కంపల్సరీ కాదు, 3 లాంగ్వేజ్లు మాత్రం కంపల్సరీ. ఏదేమైనా ఒక మదర్ టంగ్, ఇంగ్లీషు, ఇంకేదైనా ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అనేది పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 2020. సో ఇప్పుడు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం లో చాలా మంది, బీజేపీలో చాలా మంది హిందీని కంపల్సరీగా నేర్చుకోవాలి, లేకపోతే మేము 2,000 కోట్లు మీకు డబ్బులు ఇవ్వము, ఇలాగంతా మాట్లాడుతుంటే తమిళనాడులో వ్యతిరేకత వచ్చింది. హిందీనే మీరు కంపల్సరీగా ఎందుకు నేర్చుకోవాలి? 3 లాంగ్వేజ్ ఫార్ములా సౌత్ ఇండియాకే వర్తిస్తుందా? నార్త్ ఇండియాలో కూడా మీరు 3 లాంగ్వేజెస్ ఏం నేర్చుకుంటున్నారు? ఏదైనా సౌత్ ఇండియా భాష నేర్చుకుంటున్నారా? తమిళ్ కానీ, తెలుగు కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, ఏదన్నా సౌత్ ఇండియా భాష బాంబేలోనో, లేకపోతే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్లలో తమిళ ఎవరికన్నా వచ్చా, తెలుగు వచ్చా? ఇవేమి రావు కదా, మీరెందుకు మీ హిందీని మా మీద రుద్దుతున్నారు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇంపోజిషన్ ఆఫ్ హిందీని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప హిందీకి మేము వ్యతిరేకం కాదు, హిందీ అనే భాషకు వ్యతిరేకం కాదు. హిందీ ఇంపోజిషన్ తో ఆల్రెడీ నార్త్ లో మైథిలి, కొంకణి, లేకపోతే రకరకాల గుజరాతీ, అలాంటి చాలా భాషలు, మైనర్ భాషలు, 25 భాషలు
ఆల్రెడీ చనిపోయినాయి అనేది కూడా స్టాలిన్ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలిసి తెలియక హిందీ డబ్బింగ్లు ఎందుకు చేస్తారంటే వాళ్ళు హిందీ డబ్బింగ్కి వ్యతిరేకం కాదు, కమర్షియలైజేషన్ ఆఫ్ హిందీకి వ్యతిరేకం కాదు. బీహార్ వాళ్ళు తమిళనాడుకు వచ్చి హిందీలో మాట్లాడుతుంటే వీళ్ళేం కొట్టట్లేదు, తిట్టట్లేదు వాళ్ళని. తమిళ వాళ్ళ ఇదేంటంటే ఇంపోజ్ చేయొద్దు హిందీని అని తప్ప, హిందీ భాష నేర్చుకుంటే వాళ్ళేమీ అబ్జెక్ట్ చేయరు. నిజానికి ఇప్పుడు మనకి చూస్తే కూడా ఎక్కడికక్కడ చిన్న చిన్న ఊర్లలో కూడా నార్త్ ఇండియన్స్ వచ్చేసారు. ఒరియా వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు రకరకాలుగా వచ్చేసారు. సో వాళ్ళందరితో మనం అంతా ఇక్కడ హిందీలోనే కదా మాట్లాడుతున్నాం. వాళ్ళని తెలుగు నేర్చుకొని ఎక్కడన్నా మనం ప్రెజర్ చేస్తున్నామా, కొడుతున్నామా, తిడుతున్నామా? మనమే కష్టాలు పడి హిందీ నేర్చుకొని డిక్షనరీలు చూసో, ఇంకోటి చూసో, ఆన్లైన్లో చూసో, యాప్ల్లో చూసో మనమే హిందీలో కమ్యూనికేట్ చేస్తున్నాం. చాలా మందికి హిందీ రాదు. ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకి హిందీ రాదు. ఉత్తర అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఒరియా కొంత వచ్చు కానీ హిందీ రాదు. తెలంగాణలో కొంత హిందీ వచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా మేము నార్త్ ఇండియా వెళ్ళినా మేమే హిందీ నేర్చుకోవాలి, వాళ్ళు మన ప్రాంతాలకు వచ్చినా మనమే హిందీ నేర్చుకోవాలి. ఇది ఎక్కడే ఇది? మీకు అంత జాతీయ ఐక్యత ఈ కథలన్నీ మాట్లాడేటప్పుడు మీరు కూడా 2 భాషలు నేర్చుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను బాంబేలో 6 నెలలు ఉన్నాను ఆ మధ్యకాలంలో. అక్కడికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ కూడా రాదు. చచ్చినట్టు హిందీలోనే మాట్లాడాలి. మనకేమో హిందీ, వాళ్ళ హిందీ అంత ఎఫిషియెంట్గా రాదు. ఏదో మినిమం తోడ లెఫ్ట్ లేలో, తోడ రైట్ లేలో ఇవి తప్ప మనకి ఎక్కువ రాదు. మంది వాళ్ళకి తెలిసిపోతుంది హైదరాబాదీనా అంటారు. అట్లాగే ఢిల్లీలో నేను ఆ మధ్య 2-3 ట్రిప్పులు ఢిల్లీకి వెళ్తే అక్కడ ఎంపీలు, పార్లమెంట్ ఎంపీ ఇంట్లో నేను ఉన్నాను. మధ్యప్రదేశ్ ఎంపీ, ఆయనకి ఎంఏ చదివాడు, ఆయనకి ఇంగ్లీష్ ఒక ముక్క రాదు. మనం ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదు. ఆయన పిఏకి రాదు, ఎవరికి రాదు. మళ్ళీ అందరూ ఎంఏలు ఎంఎస్సీలు చదివామని చెప్తారు. ఒక్కడికి ఇంగ్లీష్ రాదు, వేరే భాష అసలు రాదు. పైగా మనం తెలుగోడని కూడా అంటారు, మద్రాసి అంటారు. సో ఇది దీన్ని వ్యతిరేకిస్తున్నారు తమిళోళ్ళు. అది పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళలాగా మాట్లాడి ఇరుక్కున్నాడు. దాంతో మళ్ళీ ఆయన ఒకప్పుడు ఆయనే హిందీని మా మీద రుద్దద్దని చలసాని నరేంద్ర ఆర్టికల్ రాస్తే దాన్ని ఆయనే షేర్ చేసి నార్త్ ఇండియా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీ ఇది పనికిరాదు, ఇంపోజిషన్ పనికిరాదని ఆయనే పెట్టాడు. దాన్ని ఇప్పుడు షేర్ చేశారు. షేర్ చేస్తే మళ్ళీ ఆయన ట్వీట్ చేశాడు, నేను హిందీ ఇంపోజిషన్కి వ్యతిరేకం, హిందీకి కాదు. అట్లాగే హిందీని గుడ్డిగా మన మీద రుద్దొద్దు, గుడ్డిగా మనం హిందీని వ్యతిరేకించొద్దు అన్నాడు. మంచిదే, కరెక్ట్ ఆయన చెప్పింది. మరి వాళ్ళు చేసేది అదే కదా. తమిళోళ్ళు గుడ్డిగా వ్యతిరేకించట్లేదు. తమిళోళ్ళు ఇంపోజిషన్ ఆఫ్ హిందీ, ఫోర్స్ఫుల్ గా మా హిందీని మీరు నేర్చుకోవాలి, లేకపోతే మీకు ఫండ్స్ కట్ చేస్తాము అని చెప్పడాన్ని తమిళోళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రకాష్ రాజ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇది జనసేన కాదు భజన సేన, ఈయన భజన సేనాధిపతి అని కూడా మాట్లాడాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో ఈ మధ్య ఎక్స్ట్రీము ఇది కనబడుతుంది. చెగుబేరాన్ని ప్రేమించిన పవన్ కళ్యాణ్ ఇవాళ సనాతన ధర్మంలోకి వెళ్ళిపోయి బొట్లు పెట్టుకొని కండువాలు వేసుకొని బీజేపీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా హిందూ మతవాదాన్ని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వాళ్ళ నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకున్నారు, మా ఇంట్లో అందరూ హేతువాదులు అని చెప్పిన వ్యక్తి ఇవాళ మా నాన్న రామజపం చేసేవాడు, ఆ రామజపం నాకు కూడా నేర్పించాడు చిన్నప్పటి నుంచినే. ఆయన ఏం చెప్పినా చిన్నప్పటి నుంచి అంటాడు ప్రతిదీ. అలాగే చిన్నప్పటి నుంచి ఈయన రామజపంలో పెరిగానని సనాతనవాది అని చెప్పేస్తున్నాడు. నిజానికి నాగబాబు దేవుడు లేడని ఆయన చెప్పాడు. చిరంజీవి ఇంటర్వ్యూలలో చెప్పాడు దేవుడిని నేను నమ్మట్లేదని. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న గురించి చెప్పాడు, కమ్యూనిస్ట్ మా నాన్న అని. ఇలాగంతా మాట్లాడి ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి రామనామ జపంతో బతుకుతున్నాం మా ఫ్యామిలీ అంతా అని మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇంత నిస్సిగ్గుగా ఒక పక్క ఆయన వీడియోలే ఉన్నాయి, సిగరెట్ ముట్టించుకున్నాడు అని. మళ్ళీ వచ్చి ఇంకొక వీడియోలు, ఈ 2 వీడియోలు పెడితే అతను ఓసరవెల్లి కంటే కూడా ఎక్కువగా రంగులు మార్చుకుంటున్నాడు. అందరూ రాజకీయ నాయకులు ఇలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ మనమేమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన మళ్ళీ ఆయనకు కూడా ఎప్పటికీ అవసరాలని, రాజకీయ అవసరాలు, తన వ్యక్తిగత అవసరాలను బట్టి ఆయన మార్చుకుంటాడు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఏంటంటే తనకు అధికారం రావాలనేది క్లారిటీ తప్ప, తాను సీఎం కావాలి, తన అధికారంలో భాగం కావాలి అనే క్లారిటీ తప్ప మిగతా వాటిల్లో ఆయనకు అనవసరం. ఆయన ఏది కావాలంటే అది మార్చుకోగలడు. మళ్ళీ కూడా రేపు పొద్దున ఆయన కమ్యూనిస్ట్ నేను అని అనకపోతే మనం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రేపు పొద్దున బీజేపీ అక్కడ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఇంకా అవసరం ఏర్పడితే అప్పుడు మళ్ళీ ప్లేట్ ప్రయాణం చేస్తాడు. సెక్యులరిస్ట్, నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సెక్యులర్ వాతావరణం ఉండేది,
అన్ని మతాల వాళ్ళు, ముస్లింలు కూడా మా ఇంట్లో వచ్చి తినేసిపోయేవాళ్ళు. ఈ కథలు మళ్ళీ చెప్తాడు ఆయన. కాబట్టి ఇవాళ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మే ప్రసక్తి లేదు. కాకపోతే తమిళోళ్ళు గట్టిగా తీసుకున్నారు. అందుకని ఇప్పుడు ఒక మాట